అమరావతి రాజధానిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో అమరావతిలో త్వరగా పనులైతే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంప్లెక్స్లు నిర్మించడానికి గాను ఏపీ సిఆర్డీఏ అధికారులు ఇక్కడ సర్వేలు నిర్వహించడం జరిగింది. ఏదైతే జోనల్ విధానంలో ఉన్నటువంటి చట్టాలను బేస్ చేసుకుని ఇక్కడ ప్రభుత్వ కాంప్లెక్స్ల కోసం ఎక్కడెక్కడ స్థలాలు కేటాయించాలి అనేటువంటి అంశం మీద వీళ్ళు కసరత్తులు జరపడం జరిగింది. ఫైనల్గా ఎక్కడెక్కడ నిర్మించాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహనకు రావటం, మొత్తం 1575 ఎకరాలను ప్రభుత్వ కాంప్లెక్స్లు నిర్మించడం కోసం వీళ్ళు నోటిఫై చేయడం జరిగింది. ఈ నోటిఫై చేసిన దాని గెజిట్ కూడా రిలీజ్ చేశారు ఈరోజే. వెంకటాయపాలెం అలాగే కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలు ఉద్దండరాయనపాలెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 1575 ఎకరాలను నోటిఫై చేయడం జరిగింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 93 ప్రకారం ఈ చట్టం ఇక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు ఏవైనా సరే బహిరంగంగా తెలియజేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి బహిరంగ ప్రకటనను కూడా సిఆర్డీఏ ఇవ్వటం జరిగింది. రేపు న్యూస్ పేపర్స్లో ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక బహిరంగ ప్రకటన ద్వారా ప్రభుత్వ కాంప్లెక్స్ల కోసం అమరావతిలో ఉన్నటువంటి జోన్లో 1575 ఎకరాలను సిఆర్డీఏ అధికారులు కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు సముదాయాన్ని కట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నటువంటి పరిస్థితి.